హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎవరైనా సరే మీ ఇంటికి సంబంధించినటువంటి ఆడవాళ్ళని కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, ఎక్కడికైనా సరే ఆఫీస్ తరపున పంపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి అబ్బా. రీసెంట్గా మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆవిడ కూడా ఆంధ్ర ఆవిడే. 6 సంవత్సరాలుగా పనిచేస్తుంది. రీసెంట్గా నేను వచ్చేసి మా మేడంని డ్రాప్ చేద్దామని చెప్పేసి ఒక ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మా పని మనిషి కూడా నాతో పాటు వస్తూ ఉంటుంది. ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆవిడ ఒక ఆవిడనైతే కలిసిందట. ఆవిడ కూడా ఎవరో కాదు, మన ఆంధ్ర ఆవిడే. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఆమె యొక్క స్టోరీ అనమాట. ఈ మన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఆవిడ ఏకంగా 17 నెలలుగా పనిచేస్తూ ఉందట ఖత్తర్లో ఒక ఇంట్లో. 17 నెలలుగా పనిచేస్తూ ఉంటే ఈ 17 నెలలుగా ఆమెని ఏకంగా ఎప్పుడు చూసినా కూడా ఆ పని సరిగ్గా చేయడం లేదు, ఈ పని సరిగ్గా చేయడం లేదని చెప్పేసి చాలా హింస అయితే పెడుతున్నారట. అయితే ఈమె వచ్చి 17 నెలలు అయితే అంతకు మునిపే దాదాపుగా 20 సంవత్సరాలుగా పిలిపిని ఆవిడ కూడా పనిచేస్తూ ఉందట అదే ఇంట్లో. అయితే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆవిడని వదిలేసి కొత్తగా వచ్చిన ఎవరైతే వచ్చారో మన తెలుగు ఆవిడని పట్టుకుని నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని చెప్పేసి హింసిస్తూ ఉన్నారట. మా ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆవిడ నువ్వు ఎందుకు పని చేయడం అమ్మా, ఇలా కష్టంగా ఉన్నప్పుడు వచ్చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్తే, ఎలా వెళ్తానక్క, నీవు వచ్చి 15 నెలలు అయింది కదా, నేను వెళ్ళిపోతానంటే కన్నా ఏకంగా మా కఫీలు వచ్చేసి ఏకంగా 10,000 రియాలు నువ్వు ఇచ్చినట్లయితే కన్నా నేను ఇండియాకు పంపిస్తాను, లేదంటే కన్నా నిన్ను ఇండియాకు పంపినని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. ఒకసారి వచ్చేసి నేను చేయలేని చెప్పేసి తిరగబడితే ఏకంగా నన్ను కొట్టాడక్క చెంప మీద. ఆ కొట్టినప్పుడు వచ్చేసి ఏకంగా నా పండే ఊడిపోయిందని చెప్పేసి తెరిచి చూపించిందట. అంటే చూడండి, ఏకంగా ఒక వ్యక్తి చెంపపైన కొడితే ఏకంగా పండు కూడా కదిలి మరీ ఊడిందంటే కనుక ఏ విధంగా కొట్టి ఉంటాడో అతను. మరి ఇక్కడ 10,000 రియాలు ఎందుకు అడిగాడంటే కన్నా, ఎప్పుడైనా కానీ ఆఫీస్ తరఫున కువైట్కి కానీ ఖత్తర్కి కానీ పంపించినప్పుడు ఏం చేస్తారు, ఖత్తర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే కువైట్కి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే కన్నా ఖత్తర్లో అయితే కన్నా 10,000 రియాలు, అదేవిధంగా కువైట్లో అయితే కన్నా కొంతమంది 300, 400, 500 దినార్లు అయితే కడుతూ ఉంటారు కదా ఆఫీసులలో. అప్పుడు వచ్చేసి ఒక అగ్రిమెంట్ అయితే చేయించుకుంటారు వీళ్ళు, 2 సంవత్సరాలు, అదేవిధంగా సంవత్సరం అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి మనకు ఆ ఆంధ్రావిడ విషయంలో చూసుకున్నా కూడా ఇక్కడ 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది కాబట్టి 2 సంవత్సరాలు కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు అతను మన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఆవిడ్ని ఏకంగా 10,000 రియాల్లో ఏకంగా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాడట. ఇక్కడ ఇంకా ఏం చేయాలో దిక్కు తోచక మన ఆంధ్రాకి సంబంధించినటువంటి ఆవిడ ఇంకా ఏముందాక ఇప్పుడు వచ్చేసి 15 నెలలు అవుతుంది కాబట్టి ఇంకా జస్ట్ ఇంకొక 4-5 నెలలు చేసుకొని నేను ఇండియాకి వెళ్ళిపోతానని చెప్పేసి అదే పనిగా ఏడిచి మా ఇంట్లో ఉన్నటువంటి ఆవిడకైతే చెప్పిందట. ఆవిడ వచ్చేసి ఈరోజే నాకు చెప్పింది ఈ స్టోరీ అంతా కూడా. చూడండి ఎంత బాధాకరంగా ఉందో ఆమె యొక్క స్టోరీ. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పేసి మీరు ఆఫీస్ తరఫున పంపించేటప్పుడు కూడా మీకు ఆఫీస్ సంబంధించినటువంటి వ్యక్తులు మీకు పరిచయం ఉన్నారా లేదా, అసలు ఎక్కడ పనిచేస్తున్నారు ఏమిటనేది కాస్త తెలుసుకోండి బ్రదర్. తెలియకుండా అయితే ఈ విధంగా అయితే పంపకండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.